ఆ 99లో మీరు కలిసిపోయి మీరు ముందుకెళ్ళండి కానీ మీరు అట్లా కనిపించట్లేదు. ఈ రోజు కూడా మళ్ళీ ఏదో ట్వీట్ చేశారు, ఎవరో ఏదో సమ్ ట్వీట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆవిడ ఉద్యమం చేయనియండి. సగం సగం గుడ్డ ముక్కలతోనే స్వేచ్ఛ ఉందని ఉద్యమం చేస్తుందంట, చేయనియండి. ఎవరొద్దంటారు? సరే, ప్రజాస్వామ్యంలో ఎవరు ఇప్పుడు మీ స్టూడియోకి నేను వచ్చాను రవి గారు, నేను బికినీ మీద వస్తే మీరు ఇంటర్వ్యూ చేస్తారా? చేస్తారా? సరే, స్లీవ్లెస్ వేసుకొని సగం సగం వేసుకొని మొత్తం కనిపించేటట్టు వచ్చి నేను వస్తా, చేస్తారా? మీరు మిమ్మల్ని తిడతారు ఫస్ట్, అవునా కదా? అది ఎట్లా కానిచ్చినారా నువ్వు స్టూడియోకి అంటారు. మరి నేను ఇక్కడ వస్తే మీరు అప్పుడు మన రండి మేడం, రండి అక్క, రండి రండి అని అంటారు. రెండోది, ఆవిడ గానీ ఏం మాట్లాడుతుందో చూడాలంటే నువ్వు నాతో నా గురించి తెలవాలి, మీద సబ్జెక్ట్ ఉందా లేదనేది తెలవాలంటే ఎప్పుడు నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి. ఇప్పుడు నీతో అర్ధగంట మాట్లాడినా, నేను పోయిన తర్వాత కంటెంట్ ఉందా లేదని నువ్వు నిర్ణయించుకుంటావు. తర్వాత నేను బాగా మాట్లాడినా కాదు. రెండో విషయం వ్యక్తిత్వం తెలవాలి, క్యారెక్టర్ గురించి తెలవాలి అంటే ఒక రోజులో తెలియదు. మనం ట్రావెల్ చేయాలి, లేదంటే రోజు ఫోన్లో మాట్లాడాలి, మనం కొన్ని రోజులు తెలియదు. ఈ రెండోది కానివ్వండి, ఈ మూడో విషయం మనకు అనవసరం. నేను ఎలాంటిదన్నా మీకు అనవసరం, మన వ్యక్తిత్వం ఎలా, మీ క్యారెక్టర్ ఏందనేది మనకు అనవసరం. ఈ వస్త్రధారణ అనేది 100% వస్త్రధారణ బట్టి రెస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక్కటే నేను మిగతా రెండు విషయాలు మనకు అనవసరం, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 100% రాజ్యాంగంలో సగం గుడ్డ ముక్కలు వేసుకోమని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా అని మీరు అడుగుతున్నారు కదా. రాజ్యాంగంలో ఇట్లా స్కిన్ ఎక్స్పోజ్ చేసేది రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నా. సగం సగం గుడ్డలు వేసుకోకూడదు రాజ్యాంగంలో ఉందా అంటే వేసుకోవాలని రాజ్యాంగం ఎక్కడో చూపించండి అని నేను అడుగుతాం. సమాధానం నేను అదే చెప్తున్నాను మీకు అందరికి కూడా. నేను దేవుడి బిడ్డని కాదు, మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. సగం గుడ్డలు వేసుకొని బౌన్సర్లను పెట్టుకునే అంత డబ్బు మా దగ్గర అయితే లేదు. ఎందుకంటే మాకు నెలకు 30,000 40,000 వస్తే కుటుంబాలకి, అంటే నాకు కాదు. మళ్ళీ అది కూడా అంటారు, ఆవిడ గారికి ఏమైందండి కోట్లు ఉన్నాయి అంటారు. అయ్యో అయితే నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి, నేను మిడిల్ క్లాస్ రవి గారు, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్పిన, నెలకి వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించుకుంటే కిరాయిలు కట్టుకొని పిల్లల్ని ఫీజులు కట్టుకునే వరకు వెళ్తాయి. సగం బట్టలు వేసుకొని బౌన్సర్లను పెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు అంట. నేను మీరంటే సెలబ్రిటీస్, మీరు ఎందుకంటే సెలబ్రిటీలు మీరు కాబట్టి ఎవడైనా సగం గుడ్డ ముక్కలతో వస్తే ఎవడైనా వచ్చి ఫోటో దిగుతాడు. ఎందుకు దిగుతాడు? వాళ్ళని మనం ఆపలేము. చీర కట్టుకున్నామని బొమ్మనాడు ఒక్క ఫోటో కూడా దిగుతాడు అని చూద్దాం, చెప్పండి. అది ఎవరికైనా ఉంటది ఆకర్షణ అనేది, మగ ఆడ ఏం ఉండదు. నేను కొన్ని వీడియోలు చూశానండి, అంటే అది మళ్ళీ ఈ సందర్భంలో చెప్పలేదు కానీ, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారితో నటించిన ఒక హీరోయిన్ ఉంది, ఎవరన్నా హనీ రోజ్ అని ఆవిడ నేను ఇన్స్టాగ్రామ్లో ఏది చూసినా ఆవిడ శారీలోనే కనపడతా, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది ఆవిడ శారీ తప్పితే వేరే కనపడలేదు. నేను చూసిన ఇప్పుడు కూడా రవి గారు ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడిన నగ్నంగా ఉన్నా ఎవరికేం కావద్దు అనేది బయట వచ్చి మీకు చెప్పకూడదు మేడం. ఇది మీరు బయట ఇంటర్వ్యూలో ఆ స్టేట్మెంట్ ఎంత దరిద్రమో మేము మాట్లాడడం కూడా అంత దరిద్రం. మీరు కేసులు పెట్టేసి ట్యాగ్ చేశారు చూడండి. మరి మేము కూడా మీరు మాట్లాడింది పెట్టి మేము కూడా ఆ సెక్షన్స్ కింద పెడితే మీ పరిస్థితి ఏంది చెప్పండి. మీరు మాట్లాడొచ్చు. సెకండ్, మేము మాట్లాడాం. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్సెస్ అన్ని మా ఆయన్ని కొనుక్కొస్తాడు అంటే మా ఇళ్ళలో అయితే కొనుక్కరారు. మా ఇళ్ళల్లో మహా అంటే ఓ నైట్ ఇప్పిస్తారు, మహా అంటే ఓ చీర ఇప్పిస్తారు, పండుగ కోటి గంతే. డ్రెస్సింగ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి, మా మొగుళ్ళు ఫోటోలు దింపమంటే దింపరు, ఎవరు దింపడు. ఏదో బయటకు పోయినప్పుడు పిల్లలతో ఒక ఫోటో దింపమా లేక సెల్ఫీ అంటే ఓకే, కానీ ఇట్లా ఈ సగం గుడ్డలు వేసుకొని బికినీలు వేసుకొని నీళ్ళల్లో దిగి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో పోస్ట్ చేస్తారు మీ మొగుడు అని మీరు చెప్పారు, మేము చెప్పలే. దానికి మేము రియాక్షన్ అయినాం అంతే. నేను అనేది ఏంటంటే మీరు ఎంజాయ్ చేయండి, మీ హస్బెండ్తోనే ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, బట్ పబ్లిక్లో పెట్టకండి దయచేసి. పబ్లిక్లో పెడితే 10 మంది నోట్లో సంస్కృతి సాంప్రదాయాలతో పర్సనల్, ఇదంతా మీ పర్సనల్. ఇంకొక వీడియో పెట్టారు మేడం మీరు పబ్లిక్లో, వాటర్ ఫాల్స్లో మీరుండి, మీరు ముందు నుంచి సగం బట్టలతో ఉండి వెనక నుంచి మీ ఆయన ఏ యాంగిల్లో ఉన్నాడు, ఏ పొజిషన్లో వీడియో ఉంది, అది ఇది సమాజానికి అవసరమా మేడం? చెప్పండి. మీరు సెలబ్రిటీ కదా,
ఈ మీకు మీకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ భర్తలను వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదాం. స్విమ్మింగ్ పూల్లో అట్లా వీడియోలు తీసుకొని వెనక నుంచి పొజిషన్స్ అలా పెట్టిన వీడియోలు సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా మేడం అని అడుగుతున్నా. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను కేసులు విత్డ్రా చేసుకోమంటుంది సంధ్యారెడ్డి భయపడుతుంది అని కాదు. మీరు మా సిస్టరే, తెలుగు రాష్ట్రాల బిడ్డవే నువ్వు. ఎందుకు అంటే మీకేది జరిగినా కూడా మాకు బాధే. మీ రంగంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి, 100% మేము అక్క జిల్లాలో అందరం వస్తాం. కాబట్టి తప్పులు అనేది దొర్లుతుంటాయి, తప్పులు అనేది మనుషులను చేస్తుంటాం. ప్రజాస్వామ్యం ఓటింగ్ వచ్చినప్పుడు ఏ నాయకుడైనా ప్రజల తీర్పును గౌరవిస్తాడు. అట్ ద సేమ్ టైం మీరు నన్ను కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవించండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఇదే విషయం, ఇదే చర్చలు మనకొద్దు, ఇంకా స్టాప్ చేయండి దయచేసి. మాకంత ఓపికలు కూడా లేవు తల్లి, ఎందుకంటే మాకు 100 పనులు ఉన్నాయి. మీకంటే డబ్బు చాలా ఉంది, సంవత్సరం ఇంట్లో కూర్చునే వెళ్తుంది, మాకు వెళ్ళదు. మేము కూడా పనులు చేసుకోవాలి. కాబట్టి కేసులలో పోదామంటే ఎదుర్కొందాం. లేదు నన్ను మీలో కలుపుకోండి, నేను ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా అని చెప్పేసి మీరేం సారీ చెప్పకండి మేడం. మీరేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, నేను కూడా సారీ చెప్పను. మీరు పబ్లిక్ లో పెట్టారు, రియాక్షన్ ఉంది, అంతవరకే ఉండాలి, దర్శాలు వదిలేయాలి. కానీ జర్నలిజం మీద మీరు కేసు పెట్టారు చూడండి, ఈ జర్నలిజంతోనే మీరు పాపులర్ అయ్యారు. మీరు ఒక న్యూస్ రీడర్ మేడం. మీరు ఎంత స్థాయికి వెళ్ళినా ఆ బేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ రోజు కూడా అదే చెప్పా. మదర్ ఫౌండేషన్ 2003లో స్టార్ట్ చేసిన నా జీవితం కూడా మదర్ ఫౌండేషన్కి అంకితం అన్నా. ఈ మధ్యలో ఇదంతా వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి యాజ్ ఒక న్యూస్ రీడర్గా మీరు ప్రస్థానం స్టార్ట్ చేశారు చూడండి. డెఫినెట్గా మీరు ఒక షోలో కూడా మిమ్మల్ని చూసినట్టుంది. నేను ఒక మదర్స్ డే రోజు మీరు భక్తి ఛానల్లో చాలా చక్కగా చేశారు. డబ్బు వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయ్యాయి. ఎంత డబ్బు వచ్చినా, ఎంత వచ్చినా, ఎన్ని కాలాల వల్ల, ఎన్ని యుగాల సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మీ మదర్ కూడా డిగ్రీ వరకు కూడా మా మదర్ ఇచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను చెప్పారు మీరే. ప్రతి విషయం మీరే మేడం పబ్లిక్ లో వచ్చి చెప్పారు. దానికి యాక్షన్ రియాక్షన్ చేశాం తప్ప మిమ్మల్ని మేము ఉద్దేశించి మాట్లాడలేదు. మీరే ప్రజలను ఉద్దేశించి మీరే ఊహించేసుకొని మీరే హీరోయిన్ బయటకు వచ్చిండ్రు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ప్రజలు ఎవరెవరు పట్టించుకునే స్థితిలో లేడు. ఎవడు పళ్ళవాడు వెళ్ళిపోతాడు. మీరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, మర్చిపోతారు 4 రోజులు అయితే. ఇక ఊక మనం ఈ గుడ్డ ముక్కల గురించి మాట్లాడి కూడా ఎవడు వినడు. ఎవడు పని వాడు రోత వస్తుంటది జనాలకి. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, మంచిగా ఫ్యామిలీతో ఉండండి. మంచిగా భగవంతుడు మీకు ఒక యాంకరింగ్ అనేది ఒక గాడ్ గిఫ్ట్. అది చాలా బాగున్నారు. మీ మాటలు ఇవి అన్ని మంచిగా ఉన్నారు. దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. జరిగింది జరిగిపోయింది, లివ్ ఇట్, వదిలిపెట్టండి. మరి ఇప్పుడు ఈ నీతి సూత్రాలని చెప్తే మళ్ళీ మీరు ఏదో భయపడ్డా అనుకుంటారు. ఆమె చెప్పాల్సింది మీరు అన్నారు కదా, ఎందుకన్నారంటే వ్యక్తిగతనంట, వ్యక్తిగత కక్ష పెట్టుకుందని అంటున్నారంట. వ్యక్తిగతంగా ఏమన్నా ఆమెకి మీరు నేను ఆమె చూడలేదు అసలు మామూలు డైరెక్ట్ గా చూడలేదు వరకు. అంటే నన్ను మీరు అన్నారు బూతులు మాట్లాడిరని. ఇంటర్వ్యూలలో నేను ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. పక్కన ఒక అతను వచ్చి అభిమాన సంఘం అన్నాడు. ఇంకో మేడం వాడు నిన్ను చండాలంగా అన్నాడు మేడం. వాడిని బొక్కలేపియండి ఫస్ట్. వాడు ఏమన్నాడు, క్యూట్ క్యూట్, మేము చూపిస్తే చూస్తామండి క్యూట్ అన్నాడు. వాడిని బొక్కలేపియండి. వాడు ఆ మాట అన్నందుకే మనం దౌడ వలగొడతాను నేను. మీరు మా అక్కను మా చెల్లెను ఒక మహిళ కాబట్టి నేను దాన్ని దౌడలు వలగొడతాను. ఊరికి మీ గురించి తీసి పాంప్లెంట్ మలుస్తున్నాడు. వాడిని ఫస్ట్ బొక్కలేయించండి. వాడి మీద కేసు పెట్టలేదు. సపోర్ట్ చేస్తున్నాడు.